అండి. ఇంతకు ముందు వీడియోలో మనం ఒక బ్రాంచ్ ఎట్లా క్రియేట్ చేయాలి, ఎట్లా అప్డేట్ చేయాలో చూసుకున్నాం కదా! ఈ వీడియోలో ఒక బ్రాంచ్‌లో ప్లేసెస్ లైక్ బిల్డింగ్స్ ఎట్లా క్రియేట్ చేయాలో, ఎట్లా అప్డేట్ చేయాలో చూద్దాము. ఫస్ట్ అనేది అప్లికేషన్ ఓపెన్ చేసుకోవాలి. వన్స్ ఓపెన్ చేసుకున్నాక మీకు ఇక్కడ కనిపిస్తుంది కదండీ! బ్రాంచ్ అని చెప్పి దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేశాక మనకి ఇట్లా బ్రాంచ్ లొకేషన్ అని చెప్పి పేజ్ వస్తుందనమాట. ఈ పేజ్‌లో మనం ప్రీవియస్‌గా క్రియేట్ చేసిన అంటే ప్రెజెంట్ అప్లికేషన్‌లో వాడుతున్న బ్రాంచ్ అనేది విజిబుల్ అవుతుంటదనమాట. చూడండి ఇక్కడ మీకు వ్యూ బటన్ కనిపిస్తుంది కదా! అదే ఇది వ్యూ అనేది నావిగేషన్ పాయింట్ అనమాట. ఇది కనిపిస్తుంది కదా! దీని మీద క్లిక్ చేయాలి. వన్స్ క్లిక్ చేయగానే ఇది మనకి ప్లేసెస్ అనే పేజ్‌కి నావిగేట్ చేస్తుందనమాట. ఈ పేజ్‌లో ఏంటి అంటే మనం ప్లేసెస్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు యాడ్ బటన్ కనిపిస్తుంది కదండీ! దీని మీద క్లిక్ చేయాలి. వన్స్ క్లిక్ చేసుకున్నాక మనకి క్రియేట్ ప్లేస్ అని చెప్పి ఒక పేజ్ వస్తుంది. ఈ పేజ్‌లో ఏంటి అంటే మనం ప్లేసెస్ క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. నేను ప్లేస్ నేమ్ బ్లాక్ ఏ లైక్ స్కూల్లో ఉన్న బ్లాక్స్ అనమాట, బిల్డింగ్స్ ఈ విధంగా క్రియేట్ చేసుకోవచ్చు. ప్లేస్ టైప్ ఇంతకు ముందు మనం క్రియేట్ చేసాం కదండి బిల్డింగ్స్ అని చెప్పి అది నేను ఇక్కడ ఇస్తున్నా. అండ్ ఇక్కడ మీకు కనిపిస్తుంది కదండి ఈ పాయింట్. మీరు ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ బ్లాకే అని చెప్పిస్తున్నారు కదా, ఈ బ్లాకే ఈ పర్టికులర్ ప్లేస్ అదే స్కూల్లో ఎంతవరకు ఉంటుందో దాన్ని మనం ఇక్కడ మనం డిజైన్ చేయాలన్నమాట. లైక్ చూపిస్తా ఆగండి. లైక్ ఏ ప్లేస్లో ఉంటుంది, ఎంతవరకు ఉంటుంది, దాని పర్టికులర్ స్ట్రక్చర్ ఇక్కడ గీయాలన్నమాట. చూడండి దీని మీద క్లిక్ చేయాలి ఫస్ట్. వన్స్ క్లిక్ చేసుకున్నాక మనకి ఇట్లా వస్తుంది. తర్వాత దీని మీద క్లిక్ చేసి మీరు బ్లాక్ ఎంతవరకు ఉంటుందో దాని వరకు ఇట్లా ఒక షేప్ గీసుకోవాలన్నమాట. చూడండి దీన్ని బ్లాక్ ఏ కింద పెట్టాను నేను. అంటే మీ స్కూల్లో మీరు ఇచ్చే దాంట్లో మీ బ్రాంచ్లో ఓన్లీ ఆ బ్లాక్ ఎంతవరకు ప్లేస్ ఆక్యుపై చేస్తుందో అక్కడ ఎక్కడ ఉందో అక్కడ మనం ప్లేస్ చేయాలన్నమాట. వన్స్ ప్లేస్ చేశాక వన్స్ మనం ఇట్లా ప్లేస్ చేశాక ఇది లాంగిట్యూడ్ అండ్ లాటిట్యూడ్ దీన్ని బట్టే తీసుకుంటుందండి. మనం ఇగోండి స్కెచ్ చేసాం కదా, ఈ బాక్స్ బట్టే తీసుకుంటుంది. అండ్ ఇక్కడ డిస్క్రిప్షన్ ఇవ్వాలి. నేను బిల్డింగ్ అని చెప్పిస్తున్నాను డిస్క్రిప్షన్. తర్వాత సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయాలి. చూడండి ప్లేస్ యాడెడ్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. చూడండి ఇక్కడ మనకి యాడ్ అయ్యింది బ్లాక్ ఏ బిల్డింగ్ టైప్ బిల్డింగ్ అని చెప్పి. సో ఈ విధంగా ఒక బ్రాంచ్లో ప్లేసెస్ లైక్ ఇప్పుడు స్కూల్ అంటే ఉంటాయి కదండి, లైక్ ఈ బ్లాక్ క్యాంటీన్ అని చెప్పి, కంప్యూటర్ బ్లాక్ అని చెప్పి ఈ విధంగా అనమాట. ఏ ఏ ప్లేస్లో ఏముంది ఎట్లా మ్యాపింగ్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా ఒక బ్రాంచ్లో ప్లేసెస్ అనేది క్రియేట్ చేయొచ్చు. అదేవిధంగా ఒక బ్రాంచ్లో ప్లేసెస్ అనేది ఎట్లా అప్డేట్ చేయాలో చూద్దాము. వన్స్ రిఫ్రెష్ చేసుకుందామండి. యా చూడండి
ఇప్పుడు మనం ఎడిట్ చేయడం చూద్దాం అనుకున్నాం కదా! నేను అట్లాగే ఇంకో బ్లాక్ క్రియేట్ చేశా. బ్లాక్ బి అని చెప్పి. నేను ఈ రెండిట్లో ఒక బ్లాక్‌ని ఎడిట్ చేయాలనుకుంటున్నా. సో, నేను బ్లాక్ బిని ఎడిట్ చేయాలనుకుంటున్నా. చూడండి ఇది బ్లాక్ బి అనమాట. సో, ఈ ఏరియాలో మొత్తం ఆ బిల్డింగ్ అనేది ఉంది. సో, ఇట్లా మ్యాపింగ్ చేసుకున్నాక నేను దీన్ని ఎడిట్ చేయాలనుకుంటున్నా కాబట్టి దీని మీద క్లిక్ చేయాలి. చూడండి దీని మీదకి ఇట్లా వెళ్ళాలి. ఇట్లా ఒక్కసారి కర్సర్ పోగానే మనకి ఇట్లా వస్తుందనమాట. బ్లాక్ బి బిల్డింగ్ అని చెప్పి. ఇక్కడ ఎడిట్ బటన్ ఉంది కదండి, దీని మీద క్లిక్ చేయాలి. వన్స్ క్లిక్ చేశాక ఇది ఎడిట్ ప్లేస్ లొకేషన్ అని చెప్పి పేజ్కి నావిగేట్ చేస్తుంది అనమాట. ఈ పేజ్లో ఏంటి అంటే మనం ప్లేస్ లొకేషన్ అనేది ఎడిట్ చేసుకోవచ్చు. బ్లాక్ బి ఇచ్చాను కదండి, అది స్మాల్ బి ఇస్తున్నా. ఇక్కడ ప్లేస్ టైప్ సెలెక్ట్ చేసుకోవాలి. బిల్డింగ్ ఇస్తున్నా. మనం దీనిని కూడా వీలైతే చేంజ్ చేసుకోవచ్చు. బట్ నేను ప్రస్తుతానికి ఏం చేంజ్ చేయట్లేదు. వన్స్ ఇట్లా మోడిఫికేషన్స్ చేసుకున్నాక సబ్మిట్ ఉంది కదండి, ఈ బటన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే ప్లేస్ టైప్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్ అని చెప్పొచ్చింది. సో ఇక్కడ బ్యాక్వర్డ్ బటన్ కనిపిస్తుంది కదండి, దీని మీద క్లిక్ చేసి మనం ఇచ్చిన ప్లేస్ టైప్ అనేది అప్డేట్ అయిందో లేదో వన్స్ చెక్ చేసుకుందాము. ఇప్పుడు ఇంతకుముందు క్యాపిటల్ బ్లీని అట్లా వదిలేస్తా. సో స్మాల్ బీ కింద కన్వర్ట్ చేస్తున్నా. అండ్ ప్లేస్ టైప్ అనేది బిల్డింగ్ ఇస్తున్నా అండి. ఇచ్చి దీన్ని అప్డేట్ చేస్తున్నా. చూడండి సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయాలి. వన్స్ క్లిక్ చేయగానే ఇది అప్డేట్ అయిపోతుంది. చూడండి ప్లేస్ టైప్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్ అని చెప్పి మనకు మెసేజ్ వచ్చిందనమాట. మనం చెక్ చేసుకుందాం ప్లేస్ టైప్ అనేది సక్సెస్ఫుల్గా అప్డేట్ అయిందా లేదా అని చెప్పి. సో మళ్ళీ బ్యాక్ బటన్ మీద క్లిక్ చేయాలి. చూడండి బ్లాక్ బి ఇంతకుముందు క్యాపిటల్ ఉండేది, ఇప్పుడు స్మాల్ అయింది. సో ఈ విధంగా మనం ఒక ప్లేస్ టైప్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. అదే విధంగా అప్డేట్ కూడా చేసుకోవచ్చు అండి.